హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? చాలామంది నన్ను కలిసినప్పుడు డాండ్రఫ్ సొల్యూషన్స్ అడిగారండి. నాకు తెలిసి 4 స్టెప్స్ ఫాలో అయితే మీ డాండ్రఫ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, డార్క్ కలర్ వేసుకున్నప్పుడు డాండ్రఫ్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా. జనరల్గా డాండ్రఫ్ దేనివల్ల వస్తుందంటే డ్రైనెస్ వల్ల వస్తుంది. మనం బాడీ మీద మాయిశ్చరైజర్ వేసి కవర్ చేస్తాం, కానీ తలలో ఏం చేయాలండి? ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. 3 to 4 లీటర్స్ తీసుకున్నామంటే మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. వాటితో పాటు కొబ్బరి నీళ్ళు తాగితే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కొబ్బరి నీళ్ళలో ఎక్కువ ఉంటాయి. ఇంకా జనరల్గా ఇంట్లో మంచిగా పోషకాలు వచ్చే సూప్స్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే వెజిటబుల్ జ్యూసెస్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కనుక మన స్కాల్ప్ని డ్రైనెస్ నుంచి ఎంతో కొంత రక్షించుకోగలుగుతాం. నెక్స్ట్ అందరు చేసే పెద్ద తప్పు ఏంటంటే హాట్ వాటర్ తలస్నానం చేస్తూ ఉంటారు. టెంపరేచర్ ఎక్కువ ఉండకూడదండి. చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన హెయిర్, స్కాల్ప్ అనేది. అందుకని చెప్పి గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే షాంపూ పెట్టుకొని, మైల్డ్ షాంపూ, అది కూడా కాన్సన్ట్రేటెడ్ కాకుండా మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే కొంతవరకు డాండ్రఫ్ తగ్గుతుంది. నెక్స్ట్ 3rd స్టెప్, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి మన ఫుడ్లో. అంటే అవి నట్స్ రూపంలో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. నట్స్ని బాగా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. వాటితో పాటు కొబ్బరికాయ ఉంటుంది కదా, పచ్చి కొబ్బరికాయ, అందులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయని ముందుగా చెప్పుకున్నట్లు అది చాలా మంచిది. ఇంకా పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ ఇష్టపడతారు. మామూలుగా నట్స్ రూపంలో తీసుకోకపోతే పిల్లలు ఇవి ఇచ్చినా కూడా ప్రోటీన్ బాగా అందుతుంది కనుక ఫ్యాట్తో పాటు స్కాల్ప్ అనేది డ్రైనెస్ తగ్గి హెయిర్ అనేది బాగా కూడా గ్రో అవుతుంది. లాస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫాలో అవ్వాల్సింది, కనీసం వారానికి 2 రోజులు ఆయిల్ అనేది మసాజ్ చేసుకోవాలి. ఏదో నైట్ కానీ మార్నింగ్ కానీ మీ ఇష్టం. మీకు ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు గోరువెచ్చని ఆయిల్తో 10 నుంచి 15 నిమిషాలు హెయిర్ మసాజ్ చేసుకుంటే స్కాల్ప్ హెల్తీగా అవటమే కాదండి, ఫాలికల్స్ కూడా యాక్టివేట్ అయ్యి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. డాండ్రఫ్ సమస్య కూడా తగ్గుతుంది. అది కాక ఇంకొక జాగ్రత్త ఏంటంటే, మనం వింటర్ సీజన్లో ఉన్నాం కనుక బయట మంచు, చలి ఎక్కువ ఉంది కనుక బయటికి వెళ్ళేటప్పుడు హెడ్ని కొంచెం కవర్ చేసుకొని వెళ్తే డ్రైనెస్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే హెల్తీ స్కాల్ప్తో పాటు మంచి హెయిర్ గ్రోత్ కూడా మీ సొంతం అవుతుంది. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.